ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పిల్లరా, ఒక వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము ఇలా సెలవిస్తుంది, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నామండి. పిల్లరా, యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను చూశానని అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు, చేయు వరకు నిన్ను నేను విడువను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. ప్రియులరా, ఈ మాట ఎవరితో చెప్పారు అని మనకు బాగా తెలుసండి. యాకోబు అనేటువంటి ఒక వ్యక్తితో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనతో ఒక మాట వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, యాకోబు యొక్క పరిస్థితి ఏంటి? తాను చేసినటువంటి ఒక పొరపాటు నిమిత్తముగా తన యొక్క తండ్రి ఇంటి నుండి ఆయన తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. తన యొక్క సహోదరునికి భయపడి ఎక్కడికి వెళుతున్నాడంటే తన యొక్క మావయ్య ఇంటికి ఆయన వెళుతున్నాడండి. ఇప్పుడు వెళుతున్నప్పుడు ఆయన చేతిలో ఏం లేదు, ఆయనకు తోడు ఎవరు లేరు. ఆయన చేతిలో ఒక కర్ర మాత్రం ఉందండి. ఇప్పుడు ఆయనకు ముందుగా ఉండేటువంటి భవిష్యత్ అంతా కూడా బ్లాంక్, శూన్యంగా ఉందండి. ఏమీ కూడా లేదు ఆయనకి. అంటే ఆయన భవిష్యత్తు ఎలాగుంటుంది అంటే ఆయనలో ఎన్నో ప్రశ్నలు. నేను మామయ్య ఇంటికి వెళ్తున్నాను, మామయ్య ఇంట్లో నాకు ఏం జరుగుతుంది తెలియదు, మా మామయ్య మంచోడా చెడ్డోడా తెలియదు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి తెలియదు, నేను అక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నాను తెలియదు. ఇలాగా పిల్లరా, ఆయన జీవితము, ఆయనకు ముందు ఉన్నటువంటి భవిష్యత్తు అంతా కూడా శూన్యంగా ఉందండి. ఏమీ కూడా లేదు, ఏ యొక్క నమ్మకం కూడా లేదు. ఆయనకు సహాయం చేసేవారు, ఓదార్చేవారు ఎవరు కూడా లేరు. ప్రియులరా, అలాంటి సమయంలో ఒక స్థలానికి ఆయన వస్తున్నాడు. అస్తం అంటే చీకటి అవుతుంది. సాయంకాలంలో ఆయన అక్కడ ఆ చోట ఒక బండను తన తల కింద పెట్టుకొని ఆయన నిద్రపోతున్నాడండి. అప్పుడు నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, యాకోబు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి చోటుకి నేను నీతో వస్తాను, నేను నిన్ను మళ్ళీ తిరిగి నీ యొక్క తండ్రి ఇంటికి రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను చెయ్యి విడువను, నేను విడువనని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడండి. ప్రియులరా, 20 సంవత్సరాలు తన యొక్క మామయ్య ఇంట్లో ఈ యొక్క యాకోబు ఉన్నాడు. చాలాసార్లు మామయ్య ద్వారా మోసగించబడ్డాడు. ఎన్నో బాధలకు, వేదనలకు ఆయన గురి అయ్యాడు. ప్రియులరా, ఆయన ఓదార్చేవారు ఎవరు కూడా లేరు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారండి. కానీ ఎవరు కూడా ఆయన అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన శ్రమలన్నిట్లో, ఉపద్రవన్నిట్లో ఆయన నశించకుండా ఆయన కాపాడాడు. ప్రియులారా, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాకోబు ఆయన తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఒక చోట దేవుడు తన జీవితంలో 20 సంవత్సరాలు చేసినటువంటి క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడయ్యా, నేను 20 సంవత్సరాలకు ముందు ఈ యొక్క యోర్దాను నదిని నేను దాటి వెళ్ళినప్పుడు నా చేతుల కర్ర మాత్రం ఉన్నది, నేను ఒట్టి చేతులతో నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు నీ యొక్క వాగ్దానాన్ని నువ్వు నాకు నెరవేర్చావు, నాకు తోడై ఉన్నావు, నేను వెళ్ళే చోటంతా నువ్వు నాతో వచ్చావు. అయ్యా, ఇప్పుడు నన్ను ఒట్టి చేతులతో కాకుండా నన్ను రెండింతల ఆశీర్వాదముతో నన్ను తిరిగి నా తండ్రి ఇంటికి రప్పించావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియులారా, శూన్యంగా ఉన్నటువంటి యాకోబు జీవితాన్ని దేవుడు రెండింతల ఆశీర్వాదముతో ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితము, నీకు ముందుగా ఉన్నటువంటి జీవితం శూన్యంగా ఉందా? నువ్వేం చేయాలి? దీని తర్వాత నేను ఏం చేయాలి? నేను ఎక్కడ ఎలా చేయాలి, ఎలా బ్రతకాలని చెప్పి నువ్వు అనేక ప్రశ్నలు నీలో ఉన్నాయా? భయాలు నీలో ఉన్నాయా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు చెప్పినది చేయ వరకు నేను చెయ్యి విడువనని చెప్పాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితము, నీ భయాలేంటో, నీ కోరికలేంటో, నిన్ను బాధ పెట్టేటువంటి క్రియలేంటో అంతా కూడా ఆ దేవుని దగ్గర చెప్పు. ఆయన నీ జీవితంలో నీతో వస్తాడు, నీ బాధలన్నీ ఆయన మారుస్తాడు, రెండింతల ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒట్టి చేతులతో తండ్రి వెళ్ళేటువంటి యాకోబుతోను అంటున్నావయ్యా, నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను రక్షించి నేను నీ తిరిగి రప్పిస్తాను, నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పి వాగ్దానం చేశావు. అలాగనే తండ్రి, యాకోబు యొక్క అనేక ఉపద్రవాల్లో, శ్రమల్లో యాకోబుతో ఉన్నావు తండ్రి. యేసయ్య, ఆయన రెండింతల ఆశీర్వాదంతో ఆశీర్వదించి మళ్ళీ తిరిగి రప్పించావు తండ్రి. ఆయన చేయి విడమని దేవుడు తండ్రి. ఈ రోజుల్లో తండ్రి, నాకు సహోదరు అనేక బాధలతో బాధపడుతున్నారు తండ్రి. మరొకరిని దీవించి ఆశీర్వదించాను తండ్రి. వారి యొక్క
బాధలు వేదనలో తండ్రి ఏంటో ఎరిగిన దేవుడు తండ్రి, వాటన్నిటిని తండ్రి మార్చివేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ యొక్క హస్తము తోడుని వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.